శ్రీకాంత్ గారు అసలు ఎలాంటి వెరైటీస్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయండి మీ దగ్గర? డైనింగ్ టేబుల్లో మన దగ్గర బేసిక్ టేబుల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ చాలా ప్రీమియం టేబుల్స్ వరకు ఉన్నాయి. సో అందులో కూడా టాప్ డిఫరెంట్ మెటీరియల్, బేస్ డిఫరెంట్ మెటీరియల్ ఉంది. ఓకే, అందులో కూడా ఇప్పుడు ఈ టేబుల్ తీసుకున్నారంటే ఇది ఒక 4 సీటర్ టేబుల్ విత్ మెటల్ బేస్ ఉంటుంది అండ్ సెరామిక్ టాప్ అండి. ఇది సెరామిక్ అంటే యాక్చువల్ కంపారిటివ్లీ కొంచెం హై ఎండ్ మెటీరియల్ కంటే ఇది కొంచెం కాస్ట్ తక్కువ అండ్ మనకు కొంచెం వెయిట్స్ అనేది కొంచెం లిమిటెడ్గా బేర్ చేస్తుంది, అందుకని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ టేబుల్స్. ఓకే, సో ఇది సేమ్ మనకి బేస్ ఇట్లానే ఉంటుంది, లెంగ్త్ 6 feet వస్తుంది, అది 6 seaterకి సరిపోతుంది. ఇదైతే మనకి 4 seaterకి సరిపోతుంది. దీంతో పాటు మన దగ్గర వేరియస్ చైర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ చైర్ అన్నిట్లో కూడా ఏదైనా సరే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని మీరు చూస్ చేసుకోవచ్చు. మొత్తము ఎన్ని చైర్స్ వెరైటీస్ ఉన్నాయి? నా దగ్గర అప్రాక్సిమేట్లీ 250+ వెరైటీస్ అండి. నో వేర్ ఇన్ ఇండియా హ్యాస్ దీస్ మెనీ మోడల్స్ అండి అండ్ వీఆర్ స్టిల్ ఎక్స్టెండింగ్ ఇట్ మోర్. సో ఇది ఏ విధంగా మనకి కంఫర్ట్గా ఉంటుందండి? ఇది 4 seaterకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఆల్మోస్ట్ 5 feet లెంగ్త్ ఉంటుంది. సో రెసిడెన్షియల్ డైనింగ్ టేబుల్ కాబట్టి మీకు ఏంటంటే పైన వచ్చే ఈవెన్ పికల్స్ పెడుతుంటారు, లేదంటే సాల్ట్ ఇవన్నీ పర్మనెంట్గా పెడుతూ ఉంటారు. బట్ స్టిల్ ఎనఫ్ స్పేస్ సరిపోతుంది 4 members-కి. క్లీనింగ్ కూడా ఈజీగా సెరామిక్ అండి, ఇది వాటర్ అబ్జర్ప్షన్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఈజీగా వాటర్ వేసేసైనా మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మసాలా ఏం పడినా కానీ మరకలు కూడా దీనిపైన పర్మనెంట్ ఉండవు, జస్ట్ క్లీన్ వైప్ చేసుకుంటే వెళ్ళిపోతారు. సో ఒక డైనింగ్ ఫర్నిచర్ను ఎంపిక చేసుకోవాలంటే ఫస్ట్ వినియోగదారులు సో ఏ విధంగా ఎలాంటి డిజైన్లు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే కంప్లీట్గా గ్లాస్ డైనింగ్ టేబుల్ కానీ వుడెన్ డైనింగ్ టేబుల్ కానీ ఉండేది. సో ఆ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్కి ఒకప్పుడున్న ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ సెట్స్కి మ్యాచ్ అవ్వదు. సో అందుకని మేము కంప్లీట్గా ఫోకస్ చేసింది ఏంటంటే మార్బుల్ డైనింగ్ టేబుల్స్. సో మార్బుల్ అనేది కొంచెం ట్రెండ్. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇంటీరియర్కి మీకు మార్బుల్ డైనింగ్ టేబుల్ మ్యాచ్ అవుతుంది. ఓకే, ఒకప్పుడు ప్లేన్ మీన్ స్ట్రైట్గా ఉండే డైనింగ్ చైర్స్ పోయినాయి. ఇప్పుడంతా కూడా కొంచెం ఈ కైండ్ ఆఫ్ లెదర్ ఫినిష్తో కానీ ఓకే మంచి లీన్ బ్యాక్ తోటి కానీ మంచి కంఫర్టబుల్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సో ఇది టేబుల్ ఇది కూడా సిరమికేనా అండి? ఇది సిరమిక్ కాదు, ఇది మార్బుల్ డైనింగ్ టేబుల్, ఆర్టిఫిషియల్ మార్బుల్. ఓకే ఓకే ఓకే, ఇది కాంపోజిట్ మార్బుల్ అంటారు. సో ఇది పైన వచ్చేది 5D ప్రింట్ అనమాట. ఓకే, సో ఈ డైనింగ్ టేబుల్ మీకు అప్రాక్సిమేట్లీ ఒక 25,000 to 30,000 రేంజ్లో మీకు అవైలబుల్ వస్తుంది. ఈ చైర్స్ ఫ్యాబ్రిక్ ఏంటండి ఇదంతా? ఇది లెదర్ ఐటమ్, ఆర్టిఫిషియల్ లెదర్. సో ఈ ఆర్టిఫిషియల్ లెదర్ తో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇది అంటే ఏమీ అబ్జార్ప్షన్ ఉండదు, క్లీనింగ్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో మనకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్యను బట్టి అలాగే మన ఇంట్లో ఉన్న స్పేస్ని బట్టి సో ఎలాంటి డైనింగ్ టేబుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి? డిపెండ్స్ ఆన్ ఇంటీరియర్ డిజైన్ అండి. సో మీ డిజైన్ కొంచెం చాలా అడ్వాన్స్ హై ఎండ్గా ఉన్నది. సో ఈ మధ్య అంతా కూడా చాట్ జీపీటీ పైన డిపెండ్ అయిపోయి ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు. చాట్ జీపీటీ కలర్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎట్లాంటి కలర్స్ అంటే మీకు బ్రౌన్ కలర్స్, ఓకే, సో లేదంటే వైట్స్ కానీ గ్రేస్ కానీ ఇవి ఉంటాయి. సో దాని గురించి మేము యాక్చువల్ పర్టికులర్గా ఈ బ్లాక్ కానీ మన దగ్గర ఉన్న టేబుల్ ఆప్షన్స్ అన్నీ కూడా చాట్ జీపీటీ ఏదైతే కైండ్ ఆఫ్ డిజైన్స్ కానీ ఆప్షన్స్ కానీ సజెస్ట్ చేస్తుందో అవి ఎక్కువ మనం కూడా ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని డేస్ అయితే కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఆప్షన్స్ ఇస్తుందో దానికి క్లోజ్ మ్యాచ్ మాత్రమే మనం మార్కెట్లో సెర్చ్ చేస్తారు. సో దానికి వీఆర్ ఆల్రెడీ రెడీ ఫర్ దట్. సో ఇది చూడండి, బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ చాలా డిమాండ్ ఉంటుందండి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇష్టపడే వాళ్ళకి సో ఇది చాలా మందికి ఇష్టపడుతుంది. సో ఇది మార్బులా? ఇది మార్బులే వస్తుంది, చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్ లో కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా 4 members ఇది 6 members అండి. 6 members కి వస్తుంది. సో 6 members ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే కనుక సో ఇది సరిపోతుంది. ఓకే, నైస్ కలెక్షన్ అండి. ఇది చాలా బాగుంది. ఇది ఆనిక్స్ స్టైల్ అండి. ఓకే, క్రిస్టల్ ఆనిక్స్ స్టైల్. క్రిస్టల్ అందుకే అట్లా షైనింగ్ వస్తుంది. క్రిస్టల్స్ కనిపిస్తుంటాయి చూడండి. అవును. కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఒక 3 పిల్లర్స్ లాగా ఇచ్చారు. లిటిల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది. యాష్ వుడ్ అనేది ఉన్న వాటిలో అన్నిటికంటే ప్రీమియం వుడ్ అండి. సో ఆ కాంబినేషన్ తోటి మనం చేస్తున్నాం అన్నమాట. సో మీరు తీసుకొచ్చే ఫర్నిచర్ ఇక్కడ అంతా రెడీ చేసే అంతా కూడా సో ఎలా రెడీ చేస్తారంటే ఎక్కడైనా ఆర్డర్ ఇస్తారా లేకపోతే మీరే ఓన్ గా ప్రిపేర్ చేస్తున్నారా? అయితే బేసిక్ గా డిస్టర్బెన్సెస్ అవాయిడ్ చేయడమే మా సొల్యూషన్ అండి. సో ఏదైతే టైం గ్యాప్ ఉంటుందో కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన దగ్గర నుంచి డెలివరీ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది 20 days 30 days 45 days ఈ టైం గ్యాప్ ప్రాబ్లం లేకుండా మేము చేస్తున్నది రెడీ సొల్యూషన్ అండి. మా దగ్గర ఇవన్నీ ఏవైతే రెడీ స్టాక్ ఉన్నాయో ఆ ఆప్షనే మీకు ఇస్తాను. సో ఆ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే 3 to 4 days మాక్సిమం వీక్ అనేది నా డెలివరీ టైం అండి. అది గ్యారంటీ. 1 week మాక్సిమం. అది మాక్సిమం 1 week. ముందు కూడా ఇంకా తొందరగా కూడా అవ్వచ్చు.